ఏపీ జలదోపిడీకి సంబంధించి కేసీఆర్ అయితే ఒక పెద్ద ప్లానే చేస్తున్నాడు. త్వరలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత నార్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి మీ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రధానంగా పాలమూరు జిల్లా గురించి ప్రతి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు. వలసల జిల్లా ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 350 కిలోమీటర్లు ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం అది. కానీ అందరూ సమైక్యాంధ్రలో అందరూ ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నారు పాలమూరు తప్ప పునాది రాళ్ళేసారు. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎప్పుడు అనేవాళ్ళు, ఈ సమైక్యాంధ్ర రాష్ట్రంలో పాలమూరులో వేసినటువంటి పునాది రాళ్ళు మొత్తం కలిపితే ఒక ప్రాజెక్టు పూర్తవుతుంది అని అనేక బహిరంగ సభలు చెప్పేవారు. వారు ఎవరైనా దత్త తీసుకోవడం చెప్పడం పాలమూరు జిల్లాను వదిలేయడం తప్ప పాలమూరు జిల్లాకు కొంత న్యాయం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే పెండింగ్ ప్రాజెక్టులు ఒక పేరు పెండింగ్ ప్రాజెక్టులు అని ఇస్తే దాన్ని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇలా 8 నుంచి 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయికి తీసుకొచ్చినాం. ఇక ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే 14 లక్షల ఎకరాలు అంటే 24-25 లక్షల ఎకరాలకు సుమారుగా నియోజకవర్గానికి 1,20,000 ఎకరాల చొప్పున సాగునీరు అందించాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయింది. 90% పూర్తయినటువంటి ప్రాజెక్టులో 2 సంవత్సరాలైంది, తట్టెడు మట్టి తీయలే. దాని మీద ముఖ్యమంత్రి గారు మీరేం చేసినారు, 90 టీఎంసీలతో రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టుని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకు ఒప్పుకుంటూ సంతకాలు పెట్టింది. ఏ విధంగా ఎవరిని అడిగి పెట్టినావు, ఎవరబ్బా జాగీరని పెట్టినావు? కాంగ్రెస్ ఏమో సొంతమా పాలమూరు రంగారెడ్డి? అఖిలపక్షం మాట్లాడేది లేదా, ప్రతిపక్షంతో సలహా మాట్లాడేది లేదా? 45 టీఎంసీలకు పెట్టి కేసీఆర్ గారు మాట్లాడే వరకు ఒకటే పాత ఉపన్యాసం ఇచ్చి కేసీఆర్ గారే అన్యాయం చేసిండు, జగన్మోహన్ రెడ్డికి దోషిపెట్టిండు. ఇది తెలంగాణ ప్రజల్లో 100కి 90%, 95% యాక్సెప్ట్ చేయని మాట. ఇది స్వయాన వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగినా సహిస్తాడు, ఆయనను తిట్టినా సహిస్తాడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. అంటే మీ ప్రభుత్వ హయాంలోనే 40 టీఎంసీలకు ఒప్పుకున్నారని చెప్పేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ కృష్ణా జిల్లాకు సంబంధించి దోచిపెట్టిండి కేసీఆర్, తెలంగాణే అసలు ద్రోహి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకటి నేను చెప్తున్నా, పట్టిసీమ ప్రారంభించినప్పుడే తెలంగాణ బంద్ పెట్టినాం. కేసీఆర్ గారు స్వయంగా స్పందించింది. వాళ్ళు ఎంతసేపటికి డైవర్షన్ పాలిటికల్ చేయడం. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నానుగా, కేంద్రంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్, ఇద్దరు అన్నదమ్ములు బడబాయి చోటబాయి. మరి ఇవాళ 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. ఈ 2 సంవత్సరాల్లో ఏమి ఇచ్చినావు? ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏంది? నువ్వు ఓన్లీ పాలమూరు రంగారెడ్డికి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి నరేంద్ర మోడీ గారు చెప్పారు, పాలమూరు రంగారెడ్డి గురించి పాలమూరుకు వచ్చినప్పుడు మాట్లాడారు. మరి నరేంద్ర మోడీ గారే ఇలా ప్రధానమంత్రి కదా, మరి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా తర్వాత విషయం, జాతీయ హోదా ఏమొద్దు, కానీ మాకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి ట్రిబ్యునల్లో ఉన్నటువంటి ట్రిబ్యునల్ తీర్పుని అమలు చేయమంటున్నాం. మేము ట్రిబ్యునల్ తీర్పుని అమలు చేయమంటున్నాం. ట్రిబ్యునల్ తీర్పుని కాకుండా ఇలా 45 టీఎంసీలకు పోవడం చంద్రబాబు నాయుడు కదా దీనికి కారణం. ఇలా ఎవరు నడుస్తున్నారు? కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పాలన కొనసాగుతుంది. దానికి అనుకూలంగానే ఇలా 45 టీఎంసీలకు గురువు ఆజ్ఞిస్తే శిష్యుడు అమలు చేసినట్టు నడుస్తుంది. మీకు తెలియదు ఏముంది ఇక్కడ, క్లియర్గా ఆటోమేటిక్ అర్థమవుతుంది. దాంట్లో ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఇలా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే 2 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఇక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, నీటి వాటలో అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీటి వాటలో అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు వచ్చి వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే నీకు ఇంత ఉలికెందుకు? రియల్గా కేసీఆర్ గారు 45 టీఎంసీలకు ఒప్పుకున్నట్టు సంతకం పెడితే ప్రజల ముందు పెట్టు, అసెంబ్లీలో పెట్టు, మాట్లాడు. ఆధారం లేకుండా ఏదంటే అది నోటి కోసం పెడితే నీ జాతిని తీసుకురా, నీ అవ్వ, నీ తాత, నీ ముత్తాత, నీ ఇదా మాట్లాడాలి? ఒక భాష మాట్లాడేం భాష, దానికి మళ్ళీ బండి సంజయ్ గారు సపోర్ట్ చేయడం ఏంది? ఇది ఎక్కడి బండి సంజయ్ కూడా నిన్న చిట్చాట్లో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పట్టిన పెద్ద శని అని చెప్పేసి చెప్తున్నారు. గత 10 ఏళ్ళలో మొత్తం కుటుంబం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంకా ఇవాళ గంటాపదంగా చెప్తున్నా, ఒక రహస్య సర్వే పెట్టండి. ప్రజలు ఇవాళ 3 ఈ తెలంగాణకు శని పట్టిరు. 1 కిషన్ రెడ్డి, 2 బండి సంజయ్, 3 రేవంత్ రెడ్డి. వీళ్ళు 3 ఒకటే.
వీళ్ళ ముగ్గురు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ఎవరి వల్ల? బండి సంజయ్ వల్లనే కదా. ఉన్నవి లేనివన్నీ కేసీఆర్ మీద మాట్లాడి 1,00,000 కోట్ల కాళేశ్వరం అని, ఇక లిక్కర్ కేసు అని ఇవన్నీ మాట్లాడే కదా ఇలా నువ్వు రేవంత్ రెడ్డికి పరోక్షంగా సపోర్ట్ చేసి ఇలా ముఖ్యమంత్రి చేసినావు. ఇలా మీరు ముగ్గురు ఒకటే బంధం కదా. మీ బంధం ఏంది? పేగు బంధం ఇది. తెలంగాణలో మీ ముగ్గురు ఈ చిన్న పిల్లాడినడనే చెప్తారు బీజేపీ కాంగ్రెస్. తెలంగాణ దేశంలోనేమో బీజేపీ కాంగ్రెస్ వేరు వేరు, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ అన్న కాంగ్రెస్ అన్న రెండు. మళ్ళీ ఉల్టా ఫోన్ చేసి అడిగి గో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ప్రచారం చేసి పొలిటికల్ డైవర్షన్ చేసి ఇలా నేను ఒకటే అడుగుతున్నా. బీజేపీ అనేది మంది ఎంపీలు ఉన్నారు కదా, ఒక్కసారైనా నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి, ఇప్పుడు మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆమె గెలిచింది కదా డీకే అరుణ గారు, మరి ఒక్కసారైనా పాలమూరు రంగారెడ్డికి అన్యాయం జరుగుతుంది ఒక వినతి పత్రం ఇచ్చిర్రా? కేంద్ర జలశక్తి మంత్రికైనా ప్రధానమంత్రికైనా ఒక్క వినతి పత్రం ఇచ్చిర్రా? ఏది వీళ్ళు తెచ్చింది? కిషన్ రెడ్డి గారు వాళ్ళ సొంత ఇమేజ్ల కొరకు రాష్ట్రంలో బీజేపీ ఇండైరెక్ట్గా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది కదా. ఇలా మన జూబ్లీహిల్స్ ఏం జరిగింది? బీజేపీ మొత్తం పోయి కాంగ్రెస్కు దాసోహం అయింది కదా. దాని అర్థం ఏంటి? మొన్న ఎన్నికల్లో బీజేపీ వాళ్ళందరూ ఎవరికి చేసి, జనరల్ ఎలక్షన్లో ఎవరికి చేసిరు? బీజేపీ మొత్తం పోయి కాంగ్రెస్కి గెలిపించింది కదా. ఎవరి ఆదేశాలు, ఎవరి కనుసరణలో అవుతుంది రాష్ట్రం? ఇవాళ ఓడి చిట్చాటు చేసి అన్ని చిట్చాటులు చేసి ఎవరికి చిట్చాటు చేస్తున్నావు? నీ చిట్చాటులో మాకేంటి? నీవు తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొస్తావు? బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి అయినరు, చిన్న వయసులో మంత్రి అయినరు, ఇలా మంచి పార్టీలో మంచి పొజిషన్ ఉంది. మీరు తెలంగాణ ఎంపీలు అందరూ పోయి, కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు పోయి మరి పాలమూరు రంగారెడ్డికి ఏం తెస్తావు? తీసుకురా. ఈ రాష్ట్రానికి ఏం తీసుకొస్తావు? తీసుకురా. ఏ పరిశ్రమలు తీసుకొస్తావు? తీసుకురా. దాని గురించి మాట్లాడమంటే పొద్దున్న లేస్తే నేను కేసీఆర్ గారిని తిట్టడేమో ప్రధానంగా పెట్టుకున్నామంటే ఏంది ఇది? ప్రజలు అసహించుకుంటున్నారు. అసలు రాజకీయం ఇంత ఘోరంగా ఉందని. రియల్గా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రాజకీయాలకు వచ్చి పీసీసీ ప్రెసిడెంట్ అయిందో, ఎప్పుడైతే బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్, అప్పటి నుంచే రాజకీయాలు బస్టు పట్టిపోయినాయి. ఈ రాజకీయాన్ని బస్టు చేసిరు వీళ్ళు. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, నోటికి ఏదొస్తే అది చెప్పడం, ఇలా ఉన్నది లేని చేయడం, ఇలా అబద్ధాలు మాట్లాడడం. ఇక మరి 2 సంవత్సరాలు అయింది ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్. మరి ఏం పీకిండ్రు అండి? కేంద్రంలో అధికారంలో వచ్చింది, ఏం పీకిండ్రు? మరి ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు ఉట్టి పొద్దున్న లేసే ఫోన్ ట్యాపింగ్ అంటారు, రేపు ఫార్ములా 1 అంటాడు, కాళేశ్వరం అంటాడు. కాళేశ్వరం జరిగిందే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి జరుగుతుందండి? ఇది అర్థం లేని మాటలు చేసి ఉన్నది అబద్ధాన్ని 100 సార్లు చెప్పి 200 సార్లు చెప్పి ప్రజలు నమ్మిర్రు అనుకొని, అప్పుడు నమ్మిరు, ఇప్పుడు నమ్మలేని నీ భాగవతం అంతా బయటపడిపోయింది. అప్పుడు నమ్మిరు ప్రజలు, ఏదో చెప్పడం వల్ల కేసీఆర్ గారు నిరుద్యోగులకు అన్యాయం చేసిండని, రేపోతే భూములలోకే డబ్బులు ఇస్తున్నాడని, భూములలోకి ఇస్తలేడని, ఇలా కొన్ని అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మిరు. ఇప్పుడు అర్థమైపోయింది మీ నిజస్వరం, ఇప్పుడు అర్థమైపోయింది. ఇలా ఏమొచ్చినాయి? బీజేపీకి ఎన్ని సర్పంచులు వచ్చినాయి, ఎన్ని ఎంపీటీసీ? ఇప్పుడు పెట్టమని స్థానిక ఎన్నికలు పెట్టమను. మరి రేవంత్ రెడ్డి గారికి రియల్గా రైతుల మీద ప్రేమ ఉంటే, అంత రైతులను రాజులు చేసినోడైతే మీరు సహకార ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తున్నాడు? సహకార ఎన్నికలు పెట్టమను. రైతులు చెప్తారు కదా, తీర్పు చెప్తారు కదా. ఎందుకు భయపడుతున్నారు? దేని కొరకు భయపడుతున్నారు? రాష్ట్రంలో మేము అధికారం ఉన్నప్పుడు 90-95% సర్పంచులు గెలిచినాం. ఇవాళ మేము 40-45% గెలిచినామంటే ఇది సరిపోదా? మీకు ఇంకా జ్ఞానోదయం రాదా? ఇంకా తెలివి లేదా? ఇంకా జ్ఞానం లేదా? అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు అయిందే? కేసీఆర్ తిట్టడానికా? నీ 6 గ్యారెంటీల మీద అమలు మీద పెట్టు. ఇవాళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు? అయ్యా నీ గంట ఉపన్యాసాలు బంద్ చేయి, మంత్రులకు అవకాశం ఇవ్వి, నువ్వు పెట్టినటువంటి స్కీముల మీద నువ్వు పెట్టినటువంటి గ్యారంటీల మీద అమలు చేయి. నువ్వు ఎంతసేపటికి నీ భాష మార్చుకోమని నీ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నావు. నీకు క్షరం రాకపోతే, మీకు ఆలోచన రాకపోతే ఇంక నేనేం చెప్పాలి చెప్పండి? ప్రజలైతే చెప్పలేరు, ఎందుకంటే వెంబడి పోలీసు వాళ్ళు ఉన్నారు, కాబట్టి నీకు భయపడి చెప్పలేకపోతే నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారు కదా నీ భాష మార్చుకోమని మార్చుకోకపోతే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా, అన్ని పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అన్ని విషయాలు అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మని చెప్తున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితిలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటా అని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. మరి కేసీఆర్ ఎందుకు వెళ్ళట్లేదు మరి అసెంబ్లీకి సంబంధించి? నేను ఒకటే చెప్తానండి, ఆయన రేవంత్ రెడ్డి స్థాయి కేసీఆర్ ఒక హరీష్ రావు చాలే. కేసీఆర్ నీటి గురించి కేసీఆర్కి ఆయనకు చెప్పేంత అవసరం లేదు. ఓన్లీ హరీష్ రావు గారు సార్ చెప్పగలుగుతారు పాలమూరు రంగారెడ్డికి. మా దగ్గర ఆయనకు కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్లియర్గా కేసీఆర్కి తెలుసు అండి, రాష్ట్రం సాధించినోడు, తెలంగాణ హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, ఏ విధంగా ఉండాలో తెలుసు. దానికి మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సర్వాయిస్తారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కదా, హరీష్ రావు కాదు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రధాన ప్రతిపక్షగా జీతం తీసుకుంటున్నాడు,
కాన్వాయ్లో తిరుగుతున్నాడు, దానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అవుతుండో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, దాడి చేస్తుంది. నీవు ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే భాష బాగుంటే ప్రతిపక్షం గురించి నువ్వు మాట్లాడు. నువ్వు అసలు ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రికి పట్టుకొని ఎంత ఒక కార్పొరేటర్ స్థాయికి దిగబడి ఒక ఏది వార్డు మెంబర్కి స్థాయికి లాగా మాట్లాడుతుంటే ఆయన స్టేట్స్మెన్లా ఉంటే నువ్వు స్ట్రీట్ రౌడ్లా మాట్లాడుతున్నావు. అది ఎంతవరకు కరెక్టు? దానికి ఇవాళ పాలమూరు రంగారెడ్డి జరిగిన అన్యాయానికి ప్రజలకు తెలిసిపోయింది. ఇలా మొన్న వచ్చి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఎవరు కరెక్టే కదా అని. దాన్ని డైవర్ట్ చేయడానికి కోడంగల్ పోయి నువ్వు సన్మాన సభ పెట్టి సర్పంచ్లకు సన్మాన సభ పెట్టి ఏం చెప్పాలి? అయ్యా మీరు ఈ విధంగా పనిచేయండి, గొప్పగా పనిచేయండి, గ్రామాన్ని ఈ విధంగా తీద్దండి, నేను నిధులిస్తాను చెప్తారా? ఇక నువ్వు నీ తాత నీ ముత్తాత నీ తొండలు ఒడుతా లాగులు ఒడుతా పెను పెడతా నువ్వు తొండల ఫ్యాక్టరీ పెట్టుకున్నావు ఏమన్నా? ఏమన్నా ఫ్యామిలీ ఫ్యాక్టరీ పెట్టుకున్నావా? ఏం పెట్టుకున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు? రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి అంటే సెలబ్రిటీ. అసలు ముఖ్యమంత్రి వేసుకున్నటువంటి డ్రెస్సును కానీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి భాషను కానీ 10 మంది అవలంబించాలని చూస్తారు. నా ముఖ్యమంత్రి ఏం చెప్తాడు గొప్పగా, నా గొప్ప విషయాలు కొత్త విషయాలు ఏం చెప్తాడు. కానీ ఏంది పొద్దున లేస్తే తిట్ల పురాణం తప్ప వేరే పురాణమే తెలియదు నీకు. ఏమనిపిస్తుంది మీ జిల్లా వ్యక్తి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? మరి జిల్లాలో ఏమంటారు? ముఖ్యమంత్రి భాష గురించి ఏమైనా చర్చించుకుంటున్నారా? ఏం చెప్తున్నారు? బాధపడుతున్నారు. అరే ఇట్లాంటి వాడు మా జిల్లాలో ఎట్లా పుట్టిండ్రు అబ్బాయి, ఇట్లాంటి వాడు ఇంట్లో అనుకోలే కదా. ఇప్పుడు ప్రజలు మోసపోయిన మాట వాస్తవం, దగపడ్డ మాట వాస్తవం. వైకుంఠం అరచేతిలో వైకుంఠం చూపిస్తే సరే గొప్పగా వస్తుంది కదా. కేసీఆర్ 10 ఇస్తే ఈయన 15,000 ఇస్తాడు కదా, కేసీఆర్ 2 ఇస్తే 4,000 ఇస్తాడు కదా, కేసీఆర్ 1,00,000 ఇస్తే తులం బంగారం వస్తుంది కదా, ఈయన భూమి లేని వాళ్ళకు 12,000 ఇస్తాడు కదా, కౌలు రైతులకు 15,000 ఇస్తాడు కదా, ఇగో ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు కదా, 5 లక్షల రూపాయలు పిల్లలకు లోన్ ఇస్తాడు కదా. ఈ విధంగా మోసపోయి వేసిరు తప్ప తిట్ల పురాణం అనుకుంటే వేసే పరిస్థితి లేదు. అసలు ఇట్లాంటి వ్యక్తిగా మేము ఓటేసిందని బాధపడతారు. సింపుల్గా మీ ఎంపీ కూడా చెప్తుంది మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడే అన్ని అబద్ధాలు, కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే, అసలు కృష్ణా జిల్లాలకు సంబంధించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కి లేదు, ఇప్పుడు కొత్త దుకాణం కూడా స్టార్ట్ చేశాడు బహిరంగ సభలు అని చెప్పేసి కూడా మీ ఎంపీ చెప్తున్న పరిస్థితి. మరి భయ్ నీ దుకాణం నువ్వు స్టార్ట్ చేయి, మా దుకాణం మేము స్టార్ట్, ప్రజల దగ్గర పోదాం చెప్తారు కదా. ఎవరి దుకాణం కరెక్టా, ఎవరి దుకాణం ఒరిజినల్, ఎవరి దుకాణం డూప్లికేటో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అర్థమైపోయింది కదా. నేను ఇందాకే చెప్పిన బండి సంజయ్ గారుకు ఎవరు వెనుక నడిపిస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇలా బీజేపీ రాష్ట్రంలో 8 మంది ఎంపీల వల్ల జరిగిన ఒక్క లాభం మీరు తొలి వెలుగు ద్వారా మీరు చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఇగో వీళ్ళ వల్ల ఈ 2 సంవత్సరాల్లో ఇది సాధించుకొచ్చారని చెప్పండి. మరి అదే ఆంధ్రప్రదేశ్కి అన్ని గానం పోతున్నాయి కదా, లక్షల కోట్లు 1,000 కోట్లు పోతున్నాయి కదా. ఫార్మా కంపెనీలు అటు పోతున్నవి, ఐటీ కంపెనీ దిగ్గర అక్కడ పోతున్నవి, ఇరిగేషన్ అటు పోతున్నది, పోలవరం రాత్రి పగలు నడుస్తుంది. మరి నీకు ఇక్కడ ఏమొచ్చింది? ₹1 తీసుకురాలేదు మీరు. ఇలా దాని గురించి మీరు మాట్లాడితే ప్రజల గురించి వచ్చి మీరు మీడియా ముందు పెడితే మీడియా ముందు చిట్చాడు చేసి పడేసి ఇక నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటే ఎన్ని రోజులు చెప్తావు దాన్ని? ఎన్ని రోజులు చెప్తావు? ప్రజలకు ఇవాళ రోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు, ఒకసారి 2 సార్లు 3 సార్లు, కానీ పదే మొత్తం మోసమే మాట్లాడితే ప్రజలు నమ్మడానికి సన్నద్ధంగా ఉన్నారనుకుంటే అది వాళ్ళ భ్రమ. నేను చెప్పండి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎలాంటి పోరాటం ఉండబోతుంది? కొద్దిసేపట్లో ఫామ్ హౌస్లో కూడా జిల్లా నేతలతో మీటింగ్ కేసీఆర్ పెడుతున్నాడు. సో ఇలాంటి నిర్ణయాలు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు. సార్ మాకు పాలమూరు రంగారెడ్డి ఒకటే మా ప్రాధాన్యత కాదు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల జల విషయాల మాత్రం మా పోరాటం ముందు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిన్న అన్యాయం జరిగిన కేసీఆర్ గారు చివరి ఆయన కట్టే కాలే వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినయ్యాడు. పార్టీకి నష్టం జరిగిన ఆయన భరిస్తాడు, కుటుంబానికి నష్టం జరిగిన భరిస్తాడు, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా భరించే వ్యక్తి కాడు అని ప్రజలకు తెలుసు. తెలంగాణ రైతాంగానికి తెలంగాణ హక్కుల విషయంలో అది నరేంద్ర మోడీ అయినా సరే, ఎవరైనా సరే, అమెరికా ట్రంప్ అయినా సరే మేము కొట్లాడతాం. దాంట్లో ఎటువంటి ఏ దేశంతోనైనా కొట్లాడతాం మేము. తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఎంత తీస్మార్క్ అయినా సరే దాంట్లో కాంప్రమైజ్ అనేది లేదు. ఇది మా తెలంగాణ ప్రజలకు చెప్పే సందేశం. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఒక్కటే కాదు, తెలంగాణకు సంబంధించి నీటి ప్రాజెక్టులు అన్నిటి మీద మా పోరాటం ఉండబోతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇటు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి, 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచి తెలంగాణకు తీసుకొచ్చింది ఏంటో చెప్పాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక గూడుపుటాన్ని చేస్తారు తెలంగాణ మీద అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. వాళ్ళు ఇద్దరు ప్రెసిడెంట్లు అయిన తర్వాత మొత్తం రాజకీయాలన్నీ కలుషితం అయిపోయాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. త్వరలోనే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మరి జనార్దన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.